Hello everyone, I'm back. So this tutorial is going to be about coin collection. సో మనం కాయిన్ కలెక్షన్ మూడు రకాలుగా చేయొచ్చు ఇక్కడ. వన్, డైరెక్ట్ ప్లాట్ఫామ్లోనే కాయిన్స్ పెట్టేసేసి దానికి సంబంధించిన లాజిక్ రాయొచ్చు. టూ, కాయిన్స్ని డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కాయిన్స్ని అరేంజ్ చేసి వాటిని ప్రీఫ్యాబ్ లాగా చేసుకొని ఆ మొత్తాన్ని ఆ డిఫరెంట్ వేరియేషన్స్ అన్ని ప్లాట్ఫామ్లో స్పాన్ చేసేటట్లు లేదా డైరెక్ట్గా మాన్యువల్గా ప్లేస్ చేసేటట్లు పెట్టచ్చు. అండ్ ద థర్డ్ వన్ ఈస్ వీ కెన్ మాన్యువల్ రైట్ ఎ ప్రోగ్రామ్ టు స్పాన్ ద కాయిన్స్ ఇన్ ద రన్ టైమ్. బట్ అంత అవసరం లేదు, మనం ప్రస్తుతానికి మాన్యువల్గా యూఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఓకే, సో మాన్యువల్గా ఎలా చేస్తాం? ఇట్స్ వెరీ సింపుల్. యూ గైజ్ ఆల్రెడీ నో హౌ టు డూ కాయిన్స్ అండ్ ఆల్ రైట్. సో మనం ఆల్రెడీ చేసాము. But first I will create a coin. Name it coin. I think already unda. No, we don't have that. So coin ani oka object nenu create chestunna. So let's make this to be yeah. So coin వచ్చేసింది మనకి. So we'll give a texture to it. I mean texture అంటే ఒక మెటీరియల్ ఇద్దాం. Create మెటీరియల్ కాయిన్. ఓకే, సో ఇది బేసిక్సే కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ యూనో డీటెయిల్ ఆర్ట్ స్టఫ్. అది మనం నెక్స్ట్ గేమ్స్లో చేద్దాము. ఇందులో అంతగా ఐ డోంట్ థింక్ సో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. దీంట్లో మనకి మెయిన్ గోల్, ఈ గేమ్లో మెయిన్ గోల్ ఏంటంటే అసలు ఒక గేమ్ స్టార్ట్ టు ఫినిష్ ఎలా చేస్తాము, ఆల్ ద మెకానిక్ లైక్ కాయిన్ కలెక్షన్ కానీ, జంపింగ్ కానీ, వాకింగ్ కానీ, టైల్ స్పానింగ్ లైక్ ప్లాట్ఫామ్స్ అన్లిమిటెడ్ స్పానింగ్ కానీ, ఇలా ఒక అన్లిమిటెడ్ గేమ్, ఒక రన్నింగ్ గేమ్ ఎలా క్రియేట్ చేస్తాం అనే బేసిక్స్ మాత్రమే ఇందులో చెప్తాం. ఓకే, సో అందుకే డీటెయిలింగ్కి వెళ్ళట్లేదు. డీటెయిల్ గేమ్ మనం చేద్దాం ఫ్యూచర్లో. ఓకే, సో వీ హ్యావ్ ద కాయిన్ రైట్ నా. కాయిన్ ఉంది, లెట్స్ రొటేట్ ఇట్ లైక్ దిస్. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో యాడ్ ద యానిమేషన్స్. రైట్ నౌ we don't require the animations. -90 annam. Okay, so let's give the material coin ki chesamu. Right now coin ki some gold color. Okay, yeah, so gold color ichamu. Let's make it smoothness and metallic. Okay, gold manaki gold color lo oka coin aithe vachesindi. Let's make a prefab out of this. Prefabs loki వెళ్ళేసి just drag and drop that to a prefab folder. Okay, now దీన్ని delete చేసేయచ్చు, we don't require it. And we need a అంటే విజువల్గా కాయిన్స్ కలెక్ట్ అవుతున్నావా లేవా చూడడానికి we need some text. So we'll add a text mesh pro text tmp essential instance ఇన్స్టాల్ చేసేద్దాము. చేసేసి మనం ఒక కాయిన్స్ని రిప్రజెంట్ చేయడానికి, అంటే కాయిన్స్ వస్తున్నాయి అని చూపించడానికి వీ విల్ మేక్ అ యూఐ. ఓకే, సో ఇమేజ్ తీసుకొని కీప్ ఇట్ టు ద కార్నర్ ఆఫ్ ద స్క్రీన్ అండ్ హైట్ వచ్చేసి 64 అనుకుందాం. యా 64. విడ్త్ వచ్చేసి 64, విడ్త్ వచ్చేసి 128 అలా పెట్టాలి ప్రస్తుతానికి. యా, సో దిస్ ఇస్ వేర్ అవర్ కాయిన్స్ విల్ బి షోన్. ఇందులో ఈ టెక్స్ట్ పెడదాం, కాయిన్స్ ఇండికేటర్ అన్నాం. ఓకే, ఓకే, ఏదో ఒకటి రైట్. నా టెక్స్ట్ పెట్టాము, టెక్స్ట్ తీసుకొచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు ఫిల్ ఇట్ కంప్లీట్లీ ఇన్ దిస్. ఫిల్ చేసిన తర్వాత గోల్డ్ ఆటో ఇవన్నీ యాడ్ చేసి దీన్ని బ్లాక్ కలర్ చేసేద్దాం. సో నౌ వీ హ్యావ్ ద టెక్స్ట్ 000. ఓకే, decrease the size. ఓకే, 30కి పెట్టేద్దాం, 32 పెడదాం. ఓకే, సో ఇక్కడ మనకి కాయిన్స్ కనిపిస్తాయి. లెట్స్ సే కాయిన్స్ 10 అని వస్తుంది అనుకుందాం. ఓకే, కాయిన్స్ 10 ఇలా వస్తుంది అనుకుందాం. అండ్ యా, సో కాయిన్స్ ఇస్ 10. సో మనం కలెక్ట్ చేసినప్పుడల్లా ఈ నెంబర్ మారాలి. దట్స్ అవర్ గోల్. సో ఫస్ట్ థింగ్ మనం కాయిన్స్ని సెట్ చేద్దాము. ఎలాగంటే, సో ఎక్కడుంది ప్రీఫ్యాబ్స్.
ప్లాట్ఫామ్లో ఐఎమ్ గోయింగ్ టు సెట్ సమ్ కాయిన్స్. అంటే మాన్యువల్గా చేస్తున్నాము ఈ గేమ్ వరకు వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ మాన్యువల్. ఓకే, బికాస్ దిస్ మోస్ట్లీ ఇస్ బేసిక్స్ కాబట్టి. ఓకే, నౌ లెట్స్ మేక్ ఇట్ లైక్ కాయిన్స్ తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో పెట్టొచ్చు ఆర్ దీంట్లో పెట్టొచ్చు. సో ఐ విల్ మేకింగ్ హియర్. ఓకే, కాయిన్ చాలా పెద్దగా అయింది. జస్ట్ డిక్రీజ్ ద సైజ్. లెట్స్ చేంజ్ ద సైజ్ టు 0.5. 0.5 స్టిల్ బిగ్. 0.1. 0.1. ఓకే, చిన్న చిన్న కాయిన్స్ అయితే మనకు కావాలి. సో 0.01. ఓకే, యా. సో దీన్ని ట్రిగర్ చేయండి. అప్లై ద ఓవర్ రైట్స్. యా, సో కాయిన్ మనకు వచ్చేసింది. ఓకే, సో ప్లేస్ ఇట్ ఎనీవేర్ యూ వాంట్. ఎక్కడో ఒక దగ్గర కంట్రోల్ డి అన్నాను, అప్లికేట్ చేశాను, ఇక్కడ పెడుతున్నాను. సో అక్కడక్కడ ప్లేస్ చేసేయండి. ఫర్ టెస్టింగ్ పర్పస్ నేను కొన్నే చేస్తాను, ఒక 2-3 చేస్తాను. మీరు ఎక్స్ట్రా కాయిన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, రైట్. సో ఒక 3 కాయిన్స్ ఉన్నాయి. ఓకే, సో అవే 3 కాయిన్స్ డూప్లికేట్ చేద్దాం. కంట్రోల్ డి అలా పెట్టాను. ఓకే, సేమ్ మళ్ళీ కంట్రోల్ ఈసారి ఇవన్నీ సెలెక్ట్ చేసి కంట్రోల్ డి చేసి ఇవి తీసుకొచ్చి ఈసారి సెకండ్ ఎన్వైరన్మెంట్లో దాంట్లో పెట్టేసి, సో వీ హ్యావ్ ద కాయిన్స్. ఓకే, సో కాయిన్స్ ఉన్నాయి. ఫైన్. నౌ విల్ గో బ్యాక్ అండ్ చెక్ ఇక్కడ యాడ్ అయ్యాయా. ఫస్ట్ థింగ్ యాడ్ అయ్యాయి. చూసారా, కాయిన్ యాడ్ అయింది. బట్ కనిపించట్లేదు. మేబీ బికాజ్ ఇట్ ఈస్ టూ లాంగ్. కనిపిస్తుంది, చాలా చిన్నగా ఉంది. బట్ ఫైన్, వీ కెన్ చేంజ్ ద సైజ్ ఇఫ్ యూ వాంట్ డైరెక్ట్లీ ఫ్రమ్ హియర్. 0.2 అని చేయొచ్చు, 0.2 చేయొచ్చు. ఓకే, సో పెద్దగా కనిపిస్తుంది. ఓకే, సో కాయిన్ అయితే సెట్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు గో టు దిస్ స్క్రిప్ట్లోకి వెళ్ళి what we are going to do is we are going to create a event that collects the coins. Okay, and also player కంట్రోలర్లో నాట్ కంట్రోలర్, హ్యాండ్లర్ ఉండాలి. ప్లేయర్ హ్యాండ్లర్లో we are going to give some like let's say UI. Okay, header, let's name it UI. ఓకే, యూఐలో ఏం జరగాలి, అసలు యూఐలో ఏముండాలి? పబ్లిక్ tmp_text coins అందాం. ఓకే, కాయిన్స్ అందాం. అండ్ ఆల్సో we need a int, public int coin count అందాం. ఓకే, so we have a variable, we have a text mesh pro reference to visually show it. Now we can make an event or we can directly write on trigger enter ikkada, but I want to make an event, so make it clean ante, simple ga cheppalante. Okay, so public struct on player collected coin event అని పెడతాం. ఓకే, సో నేమ్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, నేమ్ పెద్దగా ఉంది కదా అని షార్ట్లో చేసి రాయడం, దట్స్ నాట్ ద వే. ఓకే, దట్స్ నాట్ అ ప్రొఫెషనల్ వే టు రైట్. ఓకే, మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే దే వోంట్ అలౌ ఇట్. క్లీన్గా రాస్తేనే నెక్స్ట్ ఎవరైనా మీ ప్రోగ్రామ్ చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ 9 minutes. మనం తొందరగా ర్యాప్అప్ చేసేద్దాం దీన్ని. సో ఈవెంట్లో ఏం రాద్దాం? పబ్లిక్ గేమ్ ఆబ్జెక్ట్ కొలిజన్ అందాం, ఆర్ కొలిజన్ అందాం. ఓకే, కొలిజన్ అనేసి
we'll make a constructor for this. Create a constructor వచ్చేసింది. ప్లేయర్ మేనేజర్లోకి వెళ్ళేసి I will create a event protected void on player collected coin event handler అని పెట్టాను. on player collected coin event వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇప్పుడు if ఈ డాట్ కొలిషన్ మనం అక్కడ రాసాం కదా, ఈ డాట్ కొలిషన్ డాట్ ట్యాగ్ ఈజ్ ఈక్వల్ టు కాయిన్ అయితే జస్ట్ వాట్ యూ నీడ్ టు డూ ఈజ్ హ్యాండ్లర్, మన హ్యాండ్లర్లో రాసాం కదా కౌంట్, హ్యాండ్లర్ డాట్ కాయిన్ కౌంట్ ప్లస్ ప్లస్ అనొచ్చు. ఓకే, ప్లస్ ప్లస్ అనేసి handler dot coins dot text is equal to coin count handler dot coin count dot toString. అయితే ఓన్లీ కాయిన్స్ రావద్దు మనకి, కాయిన్స్ ఈజ్ టు అని ఒకటి రావాలి కదా. సో ఐ విల్ మేక్ like this, coins is to adi. So now we have written the logic itself. Now player loki velli ikkada ippudu on trigger enter if kuda avasam ledhu inka event manager dot instance dot trigger event new on player collected coin event. ఈ అదర్ అనేది ఆబ్జెక్ట్ ఉంది కదా, అదర్ అనే ఆబ్జెక్ట్ అక్కడ ఇవ్వాలి అంతే. అదర్ అనేది కొలిజన్, సో అదర్ డాట్ గేమ్ ఆబ్జెక్ట్ అనాలి. సో అయిపోయింది. సో ఇట్స్ వెరీ క్లీన్, విల్ ఆటోమేటికలీ యాడ్ ద కాయిన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇది వర్క్ అవ్వాలంటే దీన్ని రిజిస్టర్ చేయాలి కదా, సో వీ హ్యావ్ టు రిజిస్టర్ ఇట్. సో గేమ్ కంట్రోలర్లోకి వెళ్ళేసి విల్ జస్ట్ డూప్లికేట్ దిస్ అండ్ సే ఆన్ ప్లేయర్ collected coin event handler. Okay, ఇది వచ్చేసింది కదా, కాపీ అండ్ పేస్ట్, remove listener, add it here. So we have okay, sorry, I did something, I clicked something, escape. Okay, 13 minutes అయింది ఆల్రెడీ, ఫాస్ట్గా చేసేద్దాం. సో సో ఈవెంట్ కూడా మనకి వచ్చేసింది. నా లెట్స్ గో టు ద ప్లేయర్, అది కూడా వచ్చి రైట్ అంతే. ఓకే, పర్ఫెక్ట్. సో అయిపోయింది. ఇప్పుడు యూనిటీలోకి వెళ్దాం. యూనిటీలోకి వెళ్ళేసి వీ హ్యావ్ టు గివ్ ద రెఫరెన్సెస్ డైరెక్ట్గా ప్లేయర్ హ్యాండ్లర్లో ఇక్కడే ఉంటాయి మనకి. ప్లేయర్ కౌంట్కి రిఫరెన్స్ అవసరం లేదు, ఇట్స్ వేరియబుల్. ప్లేయర్ టెక్స్ట్కి ఇవ్వాలి, ఇక్కడ ఉంది కదా. సో ఈ టెక్స్ట్ తీసుకొచ్చి ఇందులో పెట్టేసేస్తే మనకి వచ్చేసింది. రైట్, నౌ లెట్స్ ప్లే అండ్ చెక్ అండ్ ఆల్సో కన్ఫర్మ్ దట్ ప్లేయర్ హ్యాస్ అ రిజిడ్ బాడీ అండ్ కాయిన్ హ్యాస్ అ ట్రిగర్. కాయిన్ ట్యాగ్ ఉండాలి, లేదు. సో యాడ్ ఎ ట్యాగ్ కాయిన్ ట్యాగ్ పెట్టేసి గుడ్ ప్రిఫాబ్స్ కాయిన్ అండ్ యాడ్ ద ట్యాగ్ కాయిన్. ఓకే, రైట్. నౌ లెట్స్ చెక్, దీనికి ట్యాగ్ వచ్చిందా? దీనికి ట్యాగ్ రాలేదు. బికాస్ ఆఫ్ వాట్? దీనికి ట్యాగ్ వచ్చేసింది. రైట్. సో నౌ లెట్స్ ప్లే అండ్ చెక్. ప్లే చేసి చెక్ చేద్దాము కాయిన్ కౌంట్ పెరిగిందా లేదా అని. అండ్ మై బ్యాడ్, ఇది కాయిన్ కౌంట్ ఫస్ట్ 0 ఉండాలి. ఓకే, రైట్. So let's make a collision with the coin itself and coin పెరిగింది కదా కౌంట్, చూడండి కాయిన్ కౌంట్ పెరిగింది, మళ్ళీ పెరిగింది. ఈసారి పెరగలేదు ఎందుకంటే టచ్ అవ్వలేదు. పెరిగింది.
సో కాయిన్ కౌంట్స్ పెరుగుతున్నాయి, కాయిన్ కౌంట్ పెరుగుతుంది ఫైన్, బట్ కాయిన్స్ డిస్ట్రాయ్ అవ్వట్లేదు. సో ద ఓన్లీ థింగ్ వీ నీడ్ టు డూ హియర్ ఈస్ టు డిస్ట్రాయ్ ద కాయిన్స్. సో ఒకసారి కాయిన్ టచ్ అయింది అంటే చేంజ్ ద వాల్యూ అండ్ ఆల్సో డిస్ట్రాయ్. మనకి మోనో హెల్పర్ ఉంది, మోనో వెయిట్ డైరెక్ట్ అంతే. ఇప్పుడు అంత మోనో హెల్పర్ రాసేస్తే మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది మోనో హెల్పర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది, దానికి చాలా టైం పడుతుంది. సో జస్ట్ ఇక ట్రిగర్ అయిన తర్వాత వీళ్ళు ఇస్తే డెస్ట్రాయ్ గేమ్ ఆబ్జెక్ట్ అన్న ఆర్ అదర్ డాట్ గేమ్, ఈ ఆబ్జెక్ట్ కాదు, అదర్ డాట్ గేమ్ ఆబ్జెక్ట్. ఇఫ్ ద కొలిజన్ హ్యాపెన్స్, యాక్చువల్లీ వీ షుడ్ నాట్ రైట్ ఇట్ లైక్ దిస్, బట్ ఫైన్ ప్రస్తుతానికి వీ షుడ్ నాట్ లైక్ దట్. ఆ లోపల రాయాలి, బట్ వీ డోంట్ హ్యావ్ ద మోనో హెల్పర్ క్లాస్. మనకి మోనో హెల్పర్ క్లాస్ ఉందా వాల్ట్లో? మోనో హెల్పర్ క్లాస్ లేదు. విల్ రైట్ ద మోనో హెల్పర్ క్లాస్ లేటర్ ఆన్. ఇప్పుడైతే అలా వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, డెస్ట్రాయ్ అయిన ట్రిగర్ అయిన ప్రతి ఒక్కటి డెస్ట్రాయ్ అయిపోతాయి, బట్ ఏవి ఆన్ ట్రిగర్ లేవు కదా, ఓన్లీ కాయిన్ తప్ప. సో చూడండి, కాయిన్ డెస్ట్రాయ్ అవుతుంది, కాయిన్ డెస్ట్రాయ్ అవుతుంది అండ్ ఆల్సో యాడ్ అవుతుంది, రైట్? డెస్ట్రాయ్ అవుతుంది, యాడ్ అవుతుంది, డెస్ట్రాయ్ అవుతుంది, యాడ్ అవుతుంది. కాయిన్స్ యాడ్ అవుతున్నాయి, డెస్ట్రాయ్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ హౌ యూ డూ కాయిన్ కలెక్షన్. మాన్యువల్గా ప్లేస్ చేసాము, బట్ యాక్చువల్గా వీ కెన్ ఆల్సో రైట్ ఇట్ మాన్యువల్లీ ఇన్ ద లాజిక్ ఇట్ సెల్ఫ్. ఎరే ఆఫ్ పొజిషన్స్ తీసుకొని వీ కెన్ ప్లేస్ ఇట్ ఇన్ డిఫరెంట్ షేప్స్. కాయిన్స్ అనే డిఫరెంట్ షేప్లో అరేంజ్ చేసి పెట్టచ్చు. లాట్ ఆఫ్ వేస్ యూ కెన్ డూ ఇట్. ఇట్స్ ఈజీ ఫర్ యూ గైస్, బికాస్ అంటే ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఇట్స్ వెరీ ఈజీ. సో ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. It's already been a long video. I don't want to drag it anymore. So that's it for this video. So see you in the next videos, guys. Until then, keep learning. And people who are watching, already watching, please subscribe it. If you are already subscribed, share it and like the video if you like it, and comment if you have any doubts. And new watching, please subscribe the video. See you in the next video. Until then, bye.